హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మనకు రేపు 12/12 పోర్టల్ డే. చాలా శక్తివంతమైన రోజు. ఎందుకు ఇంత శక్తివంతమైన రోజు అంటే, మనకు ఒకే నెంబరు ఒక 2 సార్లు కనపడ్డా, 3 సార్లు కనపడ్డా, రిపీటెడ్‌గా కనపడితే అది ఏంజెల్ నంబర్ అనుకుంటాం. శక్తి ఎక్కువగా ఉంటుంది అంటాము. ఆ నెంబర్ చూసినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన కోరిక తీరుతుంది అని అంటాం కదా! మరి ఇక్కడ 12వ నెంబర్‌ని 4 సార్లు చూస్తున్నారు మీరు. మనం ఎంత అద్భుతం అసలు. ఇలా రేపు నెల 12, తారీఖు 12, 12 గంటల 12 నిమిషాలకి మీ కోరిక మీరు కోరుతున్నారు. ఆ కోరిక తీరకుండా ఉంటుందా? ఉండగలదా? యూనివర్స్ ఖచ్చితంగా మన కోరికను తీర్చేస్తుంది. ఎందుకంటే 111, 333, 444 ఇలా వచ్చినప్పుడే మనకు అంత శక్తివంతంగా పనిచేసేటప్పుడు ఒకే నెంబరు 4 సార్లు రిపీటెడ్‌గా చూస్తున్నాం మనం. చాలా అద్భుతం జరుగుతుంది. అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రోజు మీరు ఏమి చెయ్యకండి. ఇక్కడ రాయటం వద్దు, కాల్చటం వద్దు, అది చెయ్యటం వద్దు, ఇది చెయ్యటం వద్దు, ఏమీ అవసరం లేదు. మీరు ఉన్న చోటనే ఎక్కడైనా ఉండనివ్వండి. ఉన్న చోటనే, ఉన్న ప్లేస్‌లోనే అలా నిలబడుకుని మీరేం చేస్తుంటే అక్కడే ఒక్క నిమిషం పాటు నమ్మకంతో మనసుని కేంద్రీకరించి ఒక్క నిమిషం పాటు మీ కోరికను రిపీటెడ్‌గా ఆ నిమిషం పాటు చెప్పుకోండి. యూనివర్స్‌కి కనెక్ట్ అవుతుంది నేరుగా. మీ కోరిక నిమిషాల్లో, గంటల్లో, రోజుల్లో తీరిపోతుంది. అంతటి అద్భుతమైన రోజు. ఒక 10 కోరికలు కోరుకుని ఆగమాగం అయిపోకండి. ఒక్క కోరిక కోరండి చాలు. ఒక్క కోరిక కోరండి. మీ కోరిక తీరకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి రోజు. మరి ఆ ఒక్క నిమిషంలో ఏం కోరాలి, ఎలా కోరాలి, ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుండొచ్చండి. ఆఖరిసారి ఇక్కడొకసారి ప్రయత్నించండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి కానీ, నా రిలేటివ్స్‌కి కానీ ఎంతో మందికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయినా ఎంత సులభంగా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేసి ఎంతో మందికి హ్యాపీనెస్‌ని ఇచ్చారు. ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధార్థ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్‌గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా అయినా స్త్రీ పురుష వశీకరణ చేస్తూ, కష్టాలన్నింటినీ తీరుస్తూ, ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ, అలాగే మీరు ప్రపంచంలో దేన్ని ఇష్టపడ్డా, దేన్ని కోరుకున్నా, దేన్ని మనసు పడ్డా మీరు ట్రై చేశారు, మీ వల్ల అవ్వటం లేదు. అలాంటి సమయంలో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. దాన్ని మీకు వశం చేసిస్తారు. ఏదైనా అవ్వచ్చు. ఒక ల్యాండో, ఒక హౌసో, లేదా ఒక ప్రమోషనో, ఒక జాబో, లేదంటే ఏదైనా ఒక పదవి కావచ్చు, మీకు రావాల్సిన భూమి కావచ్చు, ఒక మాట రికమెండేషన్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీకు వశం అవ్వాలి. మీరు కోరుకుంటున్నారు, మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ వశం చేసి ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే, మనకు ఈరోజు 11వ తారీఖు 12 గంటలు దాటిందంటే 12వ తారీఖులోకి మనకు పడిపోయినట్టే. కాబట్టి 11వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకు అయినా మీ కోరిక మీరు చెప్పుకోవచ్చు. లేదు, రేపు 12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలు మధ్యాహ్నం ఆ సమయంలో అయినా మీ కోరిక చెప్పుకోవచ్చు. మీకు ఈ 2 సమయాలు ఉంటాయి మనకు ఈ పోర్టల్ డే రోజున. మనకేంటంటే నార్మల్గా ఉదయము, సాయంత్రము లేదా ఉదయం, నైట్ వచ్చేవి. ఈసారి ఏంటంటే మనకు డే టైం ఒకేసారి వస్తుంది. అవి 12 గంటల 12 నిమిషాలు. అలాంటప్పుడు మీరు ఈరోజు 11వ తారీఖు
నైట్ 12 గంటల 12 నిమిషాలు అంటే 12వ తేదీ లెక్క పడుతుంది కాబట్టి మీరు మిడ్ నైట్ చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ప్రశాంతంగా ఉంటుంది, దైవిక శక్తి ఎక్కువ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నైట్ టైం అయితే. అప్పుడు రిసీవ్ చేసుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఒక్క నిమిషం మీరు పడుకున్నా కూడా లేవండి. ఇక్కడ మీకు స్నానం చేయాలి, పూజ చేయాలి ఏం లేదు. పడుకున్నారా, లేచారా, మీ కోరిక ఒకే ఒక్క కోరిక, ముఖ్యమైన కోరిక, తీరని కోరిక, తీరని కళ, తీరని కష్టం, దాన్ని ఒక్కదాన్ని చెప్పుకోండి. 1 నిమిషం పాటు రిపీటెడ్గా చెప్పుకోండి. ఎలా? ప్రజెంట్ టెన్స్లో నా కోరిక తీరిపోయింది, నా కష్టం తీరిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ. ఇక్కడ ఎగ్జాంపుల్కి నాకు కోరిన జాబ్ వచ్చింది, కోరిన ప్రమోషన్ వచ్చింది, కోరిన వ్యక్తితో పెళ్లి జరిగింది, నేను సంపూర్ణంగా రుణ విముక్తిని అయ్యాను. అప్పుల బాధతో వేళలాడిపోతుంటారు చూడండి, వాళ్ళు ఈ ఒక్క మాటే, నేను సంపూర్ణంగా రుణ విముక్తిని అయ్యాను, థ్యాంక్ యూ యూనివర్స్, చాలా హ్యాపీగా ఉన్నా, ఈ మాటని రిపీటెడ్గా 1 నిమిషం చెప్పండి. మీకు డబ్బు కావాలి, ఈ 2026వ సంవత్సరంలో నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిగింది, నాకు సంతానం కలిగింది, సొంతింట్లోకి నేను అడుగు పెట్టానంటే సొంతిల్లు నేను కట్టుకున్నాను. ఇలా మీకు ఏ కోరిక ఉంటే, ఏ కష్టం ఉంటే, హెల్త్ గురించి కూడా, నా ఆరోగ్యం ఎంతో బాగుంది, నేను చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ జీవితానికి ఏది ముఖ్యమైనదో, మీకు ఏది కావాలో అది ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఆ ఒక్కటే 1 నిమిషం పాటు రిపీటెడ్గా చెప్పుకోండి. ఇప్పుడు నైట్ చెప్పారు, రేపు మళ్ళీ కూడా మధ్యాహ్నం 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు ఇదే కోరికను మళ్ళీ 1 నిమిషం పాటు చెప్పండి. ఇక్కడ మీరేం చేయనవసరం లేదు. మీ కోరికను మీరు చెప్పుకుంటున్నారు, యూనివర్స్కి చేరవేస్తున్నారు. అది కార్యసిద్ధి సమయం. 12 గంటల 12 నిమిషాలు అంటే కార్యసిద్ధి సమయం. పోర్టల్ గేట్స్ ఓపెన్ అయ్యే సమయం. మనము భగవంతుడి దగ్గరికి నేరుగా వెళ్ళేటటువంటి ఒక సమయం. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే గర్భగుడి గేట్ ఒకటి అడ్డు ఉంటుంది, ఆ ముందు గేట్ ఒకటి ఉంటుంది, గర్భగుడి తలుపు ఉంటుంది, అవన్నీ దాటి మనం వెళ్ళలేం. అయినా కూడా రానివ్వరు. కానీ ఈ పోర్టల్ డే రోజున అలా కాదు, సాక్షాత్తు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని భగవంతుడి పాదాలు పట్టుకొని, నాకు ఈ కష్టం ఉంది, నువ్వు తీర్చు స్వామిని మనం అడిగినంత శక్తి ఉంటుంది ఈ రోజు. అలాంటి రోజు యూనివర్స్కి నేరుగా మన కోరిక కనెక్ట్ అవుతుంది. కాబట్టి అస్సలు వదులుకోకండి. ముఖ్యమైన కోరిక ఏ కోరిక ఉందో ఆ కోరికను కోరుకోండి. ఈరోజు మీరు రాయాల్సిన పని లేదు, ఇక్కడ కాల్చాల్సిన పని లేదు, ఏం లేదు. ఓకేనా? దీనికి రూల్స్ ఏం లేవు, నియమాలు ఏం లేవు. ఎక్కడైనా ఉండండి, ఎలా అయినా ఉండండి, ఉన్న చోటనే కదలకుండా ఎవరైనా 1 నిమిషం పాటు మీ కోరికను చెప్పుకున్నారంటే మీకు 12 గంటల నుంచి 12 రోజుల్లోపు మీ కోరిక తీరుతుంది. చిన్న చిన్న కోరిక అయితే 12 గంటల్లో ఖచ్చితంగా తీరుతుంది. ఇంకొంచెం పెద్దది, మీకు ఎక్కడో జాబ్కు వెళ్ళారు, రెజ్యూమ్ ఇచ్చారు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చారు, ఎగ్జామ్ రాశారు, మీ బ్రేకప్లో ఉన్న మీ ప్రేమ దగ్గరికి రావాలి, మీ రిలేషన్లో కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, అది సెట్ అవ్వాలి, ఇలాంటివన్నీ 12 రోజుల్లోపు సెట్ అవుతాయి. సొంతిల్లు అన్నప్పుడు, ₹1,00,00,000 అన్నప్పుడు, ఇలాంటివి పెద్దవి ఉంటాయి. ఖచ్చితంగా మీకైతే మళ్ళీ వచ్చే పోర్టల్ డే రోజు ఆ లోపు 12 పోర్టల్ డే లోపు మీరు అనుకున్నది మీకు జరిగి మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇది నమ్మండి. అంతటి శక్తి ఉంది ఈ పోర్టల్ డేకి. అది కూడా శుక్రవారం రోజు వస్తుంది, మనకు మార్గశిర మాసంతో వస్తుంది, కాలభైరవాష్టమితో కలిసి వస్తుంది. అద్భుతమైన రోజు, అస్సలు వదులుకోకండి, చాలా నష్టపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖిన భవంతు.